జమ్మూ కాశ్మీర్లో హైలైట్ కొనసాగుతోంది. అమరనాథ్ యాత్ర మార్గంలో అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. రాంబన్ జిల్లాలో చంద్రకోట్ చెక్ పోస్ట్ వద్ద ఒక వాహనం పోలీసుల తనిఖీలు తప్పించుకు వెళ్లిపోయింది. అప్రమత్తమైన పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపిన వాహనం ఆక్కుండా తప్పించుకుంది. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ బలగాల రంగంలోకి దిగాయి. వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనపై భద్రతా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, వాహనం ఆచూకీ తెలుస్తుందా? దాదాపు అమర్నాథ్ యాత్ర ఒకవైపు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ రోజు ఉదయము దాదాపు అంటే అమర్నాథ్ యాత్ర కొరకు వెహికల్స్ ఏదైతే ప్రారంభమయ్యేటటువంటి చోటు అనుకోవచ్చు, దాదాపు వెహికల్స్ కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఆ వెహికల్స్ వెళ్ళేటటువంటి చెక్ పోస్ట్ దగ్గర చాలా కీలకంగా రాంబన్ చంద్రకోట్ అన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతము. ఈ దారి గుండనే, రహదారి గుండనే అమర్నాథ్ కు సంబంధించినటువంటి వెహికల్స్ వెళ్ళేటటువంటి పాయింట్. అక్కడ సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి ఏదైతే సిబ్బంది అనుకోవచ్చు, వారందరూ కూడా ప్రతి అడుగడుగున కూడా ఉండేటటువంటి సిబ్బందిని తప్పించుకొని ఒక వాహనము అటు చెక్ పోస్ట్ ని కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటిది. ఒక్కసారిగా కూడా అక్కడ ఉండేటటువంటి సిబ్బంది అంతా కూడా వాహనంపై కూడా 3 రౌండ్ల కూడా వాహనంపై కూడా ఇక్కడ ఫైట్ కూడా అయింది. దాదాపు దానికి సంబంధించినటువంటిది అయినా కూడా అక్కడ వాహనం తప్పించుకున్నటువంటిది. ఆ కాల్పులు జరిపినటువంటి సమయంలో కూడా అక్కడ ఉండేటటువంటి ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు వెళ్ళినటువంటి వాహనం ఎక్కడికి వెళ్ళింది అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా ఆచూకీ కొరకు కూడా చాలా అంటే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపు అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు కూడా ప్రతి భక్తుడు కూడా ఖచ్చితంగా ఒక ఐడి కార్డు అనుకోవాలి. తర్వాత వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ముందస్తుగానే చెల్లిస్తారు. ప్రతి ఒక్కరిని కూడా దాదాపు లిమిటెడ్ పర్సన్స్ ని కూడా లోపలికి పంపించేటటువంటి ప్రయత్నం కూడా ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే ఒక చెక్ పోస్ట్ నుంచి పంపించేటప్పుడు కూడా దాదాపు ఈ రోజు ఉదయం 1800 మందికి పైగా కూడా అటు బయలుదేరినట్లు కూడా అధికారికంగా కూడా అక్కడ అధికారులు ప్రకటించడం జరిగింది. దాదాపు ఇక్కడ ఏదైతే ప్రతి వాహనం వెళ్లేటప్పుడు కూడా అక్కడ ఫోర్స్ అనుకోవచ్చు, ముందు వెనక కూడా చాలా పెద్ద కాన్వాయ్స్ తోటి అమర్నాథ్ యాత్రకు బయలుదేరేటటువంటి ప్రయాణికులకు ఉండేటటువంటి అత్యంత పకడ్బందీగా వెళ్ళేటటువంటిది. కానీ నిన్న అంటే 370 ఆర్టికల్ దాదాపు మనకు ఆగస్టు 5th కి సంబంధించినటువంటిది, కాశ్మీర్ కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దినము. ఒక రోజు అమర్నాథ్ యాత్రని కూడా నిలుపుదల చేసి తర్వాత దాదాపు ఈ రోజు ఉదయం ఏదైతే యాత్ర ప్రారంభమైనటువంటిది, బట్ ఈ రోజు ఆ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా వారి కొరకు వాళ్ళు భక్తులా లేకపోతే అంటే అక్కడ అమర్నాథ్ యాత్రను దర్శించుకునేందుకు కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లోపలికి ప్రవేశించారా, లేకపోతే ఉగ్రవాదకు సంబంధించినటువంటి దీనికి అంటే అమర్నాథ్ లో అంటే యాత్రలో వెళ్ళేటటువంటి గుంపులో కలిసి అక్కడ ఏదైనా కాల్పులు జరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అన్నటువంటిది కూడా పూర్తి సమాచారాన్ని కూడా దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. కానీ ఆ వాహనం ఇప్పటి వరకు కూడా దాని ఆచూకీ కూడా తెలియలేదు. కానీ ఆ వాహనం వచ్చినటువంటి దారి, దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ అంతటిని కూడా తీసి ఫుటేజ్ అంతటిని కూడా ఎప్పటికప్పుడు నిఘా నీడలో ఎలాగో అక్కడ అంతా కూడా హై సెక్యూరిటీ అనుకో ఆ నిఘా నీడలో ఉండేటటువంటి అమర్నాథ్ కి సంబంధించిన దారి గుండా వాహనం వెళ్ళినటువంటి విజువల్స్ ని కూడా తీస్తున్నారు. కానీ అందులో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు అన్నదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటిది. దాదాపు ఇంకా 57 రోజుల పాటు అంటే 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్నటువంటిది. కానీ ఆగస్టు 28వ తేదీన ముగించేటటువంటి చివరి రోజు. ఇంకా కొన్ని రోజుల్లో ముగియనున్నటువంటిది. దాదాపు కీలకంగా ఇంకొక 13 రోజుల్లో దీనికి అమర్నాథ్ యాత్రకు సంబంధించేటటువంటి ముగింపు కూడా దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ వాహనములో ఉండేటటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటిది పూర్తి ఆచూకీ కోరము. ముమ్మర గాలింపు చర్యలు మాత్రం ఇక్కడ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ తర్వాత ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటటువంటి 2 రూట్లు, ఇటు బాల్కోట్ తర్వాత పహల్గావ్ రూట్, ఈ ప్రాంతం అంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ కళ.